MCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిళ్లకు మరో మహిళ బలి. ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు. పలమనేరు మార్కెట్ ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు. పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆర్వి బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబులు మాట్లాడారు. తెలుగు జాతి గౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో గర్వంగా చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టీడీపీ నాయకులు కుటి నాగరాజు, మదన్, శ్రీధర్, కిరణ్, అమర్నాథ్ రెడ్డి, సుధాకర్, మురళి, సోమశేఖర్, లోకేష్, శ్రీనివాసులు, చిన్ని కిషోర్, వెంకటరమణ మరియు మహిళా నాయకురాలు పర్వీన్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, బీసీ నాయకులకి, మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఆనాడే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ రోజే ఆయన మహిళలకు కానీ, బీసీలకు కానీ పెద్దపీట వేశారు. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, అదే కానీ మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ 33% మహిళలకు కేటాయిస్తున్నారంటే దానికి బీజం వేసిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే ఆయన మహిళలకి పెద్దపీట వేశారు. అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఇంతమంది బీసీ నాయకులు ఈరోజు రాజకీయంగా పైకి ఉన్నారంటే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటే దానికి కారణము ఆ రోజు నందమూరి తారక రామారావు గారే. దాన్ని ఆచరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఈరోజు 33% మహిళలకి కేటాయిస్తున్నారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ బీసీ నాయకులకు కానీ, బీసీలకి ఎన్టీ రామారావు గారు చేసిన ఇది బీసీ నాయకులకు చేసిన త్యాగమే అది. ఎందుకంటే ఈరోజు 33% మోడీ గారు చెప్పడం కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆచరించడం కానీ అన్నిటికీ కార్యక్రమం ఎవరంటే ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా ఆ రోజే మహిళలకి ఆయన ఆస్తిలో సమాన హక్కు కల్పించారనమాట. అది కూడా ఎన్టీ రామారావు గారే మొదట మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే స్థాపించింది ఆయనే అనమాట. ఏం స్థాపించారంటే మహిళలకి వాళ్ళ ఆస్తి హక్కులో భాగము పెట్టడం అనేది ఆ రోజుల్లోనే ఆయన చేశారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు సమర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ యొక్క ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోనే ఈరోజు మేమందరం ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, ఇక్కడ మన అమర్నాథ్ రెడ్డి గారు కానీ అందరూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచంలోని ప్రతి తెలుగు వాడికి ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు జాతి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగునాట జన్మించి 103 సంవత్సరాలు అవుతున్నది. ఎందుకంటే ఆయన ఒక యుగ పురుషుడు. సినీ వినీల ఆకాశంలో ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరులో పేద రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సినీ వినీల ఆకాశంలో
దాదాపు 4 దశాబ్దాలుగా మొకటం లేని మహారాజుగా ఒక విశ్వవిఖ్యాతుడై తన నటన చాతుర్యంలో వివిధ కళారూపాల్లో తన చాతుర్యాన్ని ప్రదర్శించి అదేవిధంగా ఈ తెలుగు జాతి నాకేదైతే ఇచ్చిందో నేను వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తెలుగు ఆ రోజు మన మద్రాసీలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అక్కడ ఢిల్లీలో తెలుగు జాతి వాడంటే మర్యాద లేకుండా వాళ్ళంతా మద్రాసీలను చెప్పబడుతుంటే ఆ రోజు తన చాతుర్యంతో తెలుగు వాడి దశ దిశ కీర్తి కిరీటం ఎగరాలనే ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించినాడు. ఆ పార్టీ కూడా తెలుగుదేశం అనే నామకరణం ఏ ముహూర్తాన్ని చేసినాడో ఇంతింతై వటుడింతైని ఆ రోజు వేసిన బీజము ఈ రోజు మహావృక్షమై ఆ వృక్షం కింద ఎందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చిరు ఉద్యోగాలు ఆ రోజు తెలుగుదేశం వచ్చానే ఆంధ్రప్రదేశ్లో చైతన్యం రాజకీయం చెందింది. అట్లా ఢిల్లీ మెడలు వంచి 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఎన్టీ రామారావుకి దక్కుతుంది. ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, మేమంతా కూడా ఆ వృక్షం కింద నుంచి ప్రజా సంక్షేమంలో మేమంతా తరించి పేదలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరూ చెప్పేది ఆనాడు ఎన్టీఆర్ చేసి చూపించినాడు. ఈ రోజు కూడా అమర్నాథ్ రెడ్డి గారు మహానాడులో ఉన్నారు కాబట్టి పలమనేరు నియోజకవర్గం అంతా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ 2 రోజుల మహానాడిని దిగ్విజయం చేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వందనాలు చేస్తున్నాము. పలమనేరు మార్కస్ ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొన్నారు. 1 करोड़ लोग से ज्यादा लोग इसमें जुड़े हुए, लेकिन 18% मुसलमान। चंडी की इंडस्ट्री में 30 लाख से ज्यादा लोग जुड़े हुए, इसमें 4% मुसलमान। मुल्क के 3,86,000 से ज्यादा सलाकर हाउस, इसमें 98,000 सलाकर हाउस दूसरों के हमारे नहीं। वहाँ गोश्त के गोश्त एक्सपोर्ट से 25% इजारादारी दूसरों की है, मुसलमानों की लिमिट कम है। अल्हम्दुलिल्लाह ईमान वाले का दिन दरिया देखा है। दरिया की कोई इंतहा नहीं होती, कोई यंग नहीं होता, हमेशा दरिया ही रहता है, उसका पानी कभी खत्म नहीं होता। तो मस्जिद अंसार की तामीर का काम चल रहा है, अल्हम्दुलिल्लाह बहुत बड़ा काम चल रहा है। इसलिए आप हजरात से गुजारिश है, नमाज के बाद आपके पास मस्जिद अंसार वाले चंदे के लिए आएंगे। जिसका माल मस्जिद में लग गया वो खैर है, जिसका बच्चा दीनदार हो गया वो भी खैर में है, वही हमारे लिए नफे वाली चीज है। अल्लाह से दुआ है अल्लाह ताला हमारे जान और माल को अपने लिए कबूल फरमाए। आमीन वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सभी हजरात से गुजारिश है कि सफे मांगे। रकात वाजिब नमाज, ईद उल अजहा के 2 रकात वाजिब नमाज 6 जायद तकबीरों के साथ पढ़ता हूँ मैं वास्ते अल्लाह के, मुंह तरफ किबले से ताबे इस इमाम के। पहली तकबीर के बाद अल्लाह अकबर बोलेंगे, हाथ उठाएं, बांध लें, सरा पड़े। दूसरी तकबीर के बाद हाथ उठाएं और छोड़ दें। तीसरी तकबीर के बाद जाएगी। फिर दूसरी रकात में हस्बे मामूल सूरह फातिहा और रम सूरह के बाद 3 जायद तकबीरात कही जाएंगी रुकू से पहले। उन 3 तकबीरात में कानों तक हाथ उठाकर
أن سيدنا محمدا عبده ورسوله صلى الله وسلم وبارك عليه وعلى آله وأصحابه أجمعين. أما بعد فيا عباد الله اتقوا الله تعالى حق التقوى واعلموا أن من أعظم دروس عيد الأضحى درس الطاعة والاستلام لله ودرس الإيمان واليقين ودرس الصبر والثبات ودرس التضحية والبذل والعطاء. لقد علمنا إبراهيم عليه الصلوات والتسليمات أن المؤمن الصادق لا يقدم على أمر الله شيئا. والولد والأهل أيها المسلمون احذروا من المعاصي والذنوب واحذروا من الإسراف والتبذير وقطيعة الأرحام والتهاون بالصلاة فإن الصلاة عماد الدين. عباد الله إن أيام التشريق أيام أكل وشرب وذكر لله تعالى وقد قال النبي صلى الله عليه وسلم أيام التشريق تعالى فأكثروا فيها من التكبير والتسبيح والتحميد. الله أكبر الله أكبر ولله الحمد. الله أكبر الحمد. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر. الله أكبر ولله الحمد. भाई स्टडी भाई ये हमारे नबी हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम और हज़रत इब्राहीम अलैहिस्सलाम की ज़िंदा करने की एक मिसाल है। कुर्बानी के ज़रिए से पूरी दुनिया में ये सबक दिया जाता है कि हम सब ईद की नमाज जैसे मिलकर पढ़ते ही कुर्बानी के अंदर भी कुर्बानी का जानवर ज़बह करने के बाद उस गोश्त को गरीबों में तकसीम किया जाए। इससे दुनिया का फ़ायदा भी होगा और गरीबों की मदद होगी। हर ईद में रमज़ान की ईद में ईद उल फितर देकर गरीबों की मदद की जाती है और बकरा ईद में गोश्त तकसीम करके गरीबों की मदद की जाती है ताकि किसी आदमी के गरीब के घर में भी ईद के बगैर न गुजरे बल्कि ईद के साथ अच्छा गोश्त खाकर ईद गुजारे जाए। और इसके ज़रिए से अल्लाह को राज़ी करना और क़ुरबानी देकर अल्लाह को खुश करना ये ईद का पैगाम है ताकि आने वाली उम्मत हमारे नबियों के हुक्म पर चले, अल्लाह के हुक्म पर चले, नबियों के तरीक़े पर चले और किसी भी सूरत में अपना जान और माल अल्लाह से बढ़कर नहीं है बल्कि अल्लाह का हुक्म पूरा करने के लिए करे। अल्लाह से दुआ है कि अल्लाह ताला हमारी इस ईद के ज़रिए से पलमनेर के सारे लोगों को, हिंदू भाइयों को, मुसलमानों को, सबके लिए ईद मुबारक हो। हमारे तरफ से, अपने तरफ से सबको आपको ईद मुबारक, ईद मुबारक, ईद मुबारक। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। పలమనేరులో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. 15 రోజుల క్రితం గొబ్బిళ్ల కోటారులో వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడంతో అవమాన భారంతో మల్లిక అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్చిపోకముందే మధ్యవర్తిగా నిలబడి డబ్బులు ఇప్పించిన పాపానికి మరో మహిళ పలమనేరు పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలమనేరు పట్టణం పోలీస్ లైన్ ఏరియాకు చెందిన షావర్ అనే మహిళ కొంతమందికి తెలిసిన వారి దగ్గర ముందు నిలబడి అప్పు తీసి ఇచ్చింది. ఈ క్రమంలో వారు అప్పు చెల్లించకపోవడంతో అప్పిచ్చిన వారు షావర్ను డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం షావర్ ఇంట్లో నుండి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. మళ్లీ 3 రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయిన షావర్ తిరిగి ఇంటికి రాకపోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పలమనేరు పెద్ద చెరువులో మహిళ మృతదేహం తెలియాడుతున్నదన్న సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షావర్ కుటుంబ సభ్యుల్ని పిలిపించి మృతదేహాన్ని చూపించగా వారు షావర్దేనని నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. फोटो पड़े
నీకుండే తెలివి మామూలు తెలివి కాదు రే. ఈరోజు ఉదయం 7 గంటలకి మేము ఈ బక్రీద్ సందర్భంగా ఈ రౌండ్స్లో ఉండగా ఈ గుర్తు తెలియని మహిళ శవం నీటిలో తేలుతుందని చెప్పి పొలం మీద దగ్గర ఉన్న పెద్ద చెరువులో తేలుతారని సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గట్టు పైన బుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసి ఉన్నాయి. శవం అయితే తేలుతూ ఉన్నది. ఆ ఫొటోస్ తీసి మన ఎస్బీఐ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తేలింది. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణపై రీజన్స్ ఏంటనేది వెరిఫై చేస్తాం. పేరు చెప్పండి. మీ అమ్మ పేరు చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. అత్తయ్య ఆ అమ్మకి కొంచెం టార్చర్ అయిపోయింది. దేనికోసం? అప్పులతో ఆ అమ్మ వచ్చి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీయించింది. ఆ డబ్బులు వాళ్ళు ఏం దానివల్ల ఆ అమ్మ రోజు వాళ్ళ ఇంటికి తిరిగి ఆ అమ్మ వచ్చి పని చేస్తుంది. ఆ రోజు వర్షం పడింది మొన్న. ఆ రోజు సాయంత్రం పోయింది. ఇప్పటివరకు ఏం తెలియలేదు. వాళ్ళ ఇంటికి పోయి అడిగితే మేము ఇస్తాము, మా దగ్గర లేదు, ఇట్లా అట్లా ఏమాటిస్తే ఆ అమ్మకి రోజు టార్చర్ పెట్టిన దానివల్ల ఈ అమ్మ పని చేస్తాం. పెట్టింది ఎవరండి? ఎంత తెచ్చింది? ఏమన్నా తెలుసా? నా 3-4 ఉన్నారు నా వాళ్ళు. మా అత్త తీసి ఇచ్చిండేది. వాళ్ళు ఒకరు ఈయనంట అంటారు. ఆడ ఇది వచ్చే నమ్మక నవీద్ ఆ పిల్లోడి ఎలా మళ్ళీ ఈడ వినాయకుడి గుడి కాడ ఒక ఉండరు వాళ్ళు ఎలా, మళ్ళీ ఇంకోరు ఆడ లక్ష్మీనగర్ కాడ ఉన్నారు వాళ్ళు ఎలా, ఇంకా 2 ఎవరు ఉండరు. అప్పించింది ఎవరు? అప్పించిండేది వచ్చి వాళ్ళ దగ్గర మా అత్త తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు. డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు, ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అన్నారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి పని చేసుకోవాలి. ఎంత తెలుసా మొత్తము? మనకు తెలియదు. నాకు ఆ అమ్మ చెప్పలేదు. నేను అరస్తానని ఆ అమ్మ అయితే చెప్పలేదు. తీసుకొచ్చిండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మాయి పోయి తీసుకుని వచ్చింది దగ్గర అంటే వాళ్ళు అయితే మనకు తెలియదు. మీరేనా వాళ్ళ అబ్బాయి? ఈ అబ్బాయి ఏమైనా చెప్పింది అమ్మ ఇలా రాకముందే ఇలా అప్పులతో బాధ ఉందని? పైన నాకు మొబైల్ హ్యాంగ్ పెట్టేది. నేను ఏమైనా ఫోన్ చేయాలంటే 8 తర్వాత చేయదు. 7:30 వెళ్ళిపోయింది అది. నేను 8:30 ఫోన్ చేస్తే అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తాను. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వీళ్ళకి అప్పులు తీర్చినామని చెప్పి ఏమైనా మీతో ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? మనతో వచ్చేసి అట్లే చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నాకు మళ్ళీ మా అక్కలు పోతా ఉంటే పిలిచి పెట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ కోలార్ వచ్చింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి
నేను ఊరికి పోతాను, నన్ను వేరే వాళ్ళకి ఇంటి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు వేసుకొని కోలారికి వస్తాను అని చెప్పేసి వచ్చింది పండుగ తర్వాత. మీ పేరు పేరు అమ్మగారి పేరు? అంటే మీకు ఎవరు అప్పు ఇచ్చారని తెలియదు? ఆ అమ్మాయి ఎవరి దగ్గర తీసుకుని వచ్చింది అనేది తెలీదు. ఇచ్చిండేది వాళ్ళకి ఇచ్చిండాలి, వాళ్ళు ఇవ్వకుండా సతా ఇచ్చింది కాబట్టి. బక్రీద్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మత గురువు డాక్టర్ కాళేశ్వరవలి దైవ సందేశం అందించారు. అల్లా చూపిన మార్గం విశ్వమానవ సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరు ప్రేమ, త్యాగం, పరస్పర నమ్మకం, సాటివారికి సహాయం చేయడం, క్షమాగుణం వంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నేడు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలోని అనేక మసీదులు, ఈద్గాలలో ఉదయం 6 గంటల నుండి పండుగ నమాజ్ ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. मैं एडवोकेट हूँ, विजयवाड़ा से हूँ। ये जो भी SIR के बारे में, स्पेशल इंटेंसिव रिवीजन के बारे में जो चल रहा, हमारे आंध्र प्रदेश स्टेट में जून 15 से शुरू होने वाला है। तो उसके मामले में वो SIR बोले तो क्या है, इसमें 4 स्टेप से एडिंग ऑफ नेम से रिमूविंग है, चेंज ऑफ ये वो क्या है 2002 के जो वोटर लिस्ट है उसके बराबर लेके बेस करके वो लोग देखते, और नहीं है तो एमिनेशन फॉर्म एक सबमिट करना पड़ता। एक फॉर्म उन लोगों को दे के एक रसीद लेना, उसमें क्या क्या डॉक्यूमेंट सबमिट करना है, क्या है अवेयरनेस एक हमें लेके विजयवाड़ा में और आसपास में। क्यों बोले तो इलिटरेट ज़्यादा रहने की वजह से वोटर लिस्ट नहीं है, उनके नाम नहीं है, वो लोग कैसा अप्लाई करना क्या है उसके बारे में SIR कमेटी बोल के एक विजयवाड़ा में ये करके वो QR कोड एक ये करे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज सबसे पहले मैं दिल की गहराइयों से सारे हिंदुस्तान के नहीं बल्कि सारे आलम में जो भी मुसलमान ईद मना रहे हैं उन सब की खिदमत में जो है ईद उल अज़हा की जो है ढेर सारी मुबारकबाद पेश करता हूँ। ईद उल अज़हा का जो मेन जो रिजीम है वो जो है आपको क़ुरबानी है, और इस वक्त इस मौके के ऊपर जो हज़रत क्या बोलते जो क़ुरबानी का जो परंपरा जो हमारे सामने चली आ रही है, ये क़ुरबानी जो है हमें इस तरफ जो है इशारा देती है कि आपके अंदर जो तकब्बुर है, आपके अंदर जो अनानियत है, और आपके अंदर जो दूसरों के दिलों को जो ठेस पहुंचाने वाली चीज़ें हैं, इन सब को जो है क़ुरबान करते हुए एक दूसरे को गले लगाना और एक दूसरों को जो है क़रीब लेकर जाना, ये असल जो है संदेश है। और यहाँ पर जो है कई लोग समझते हैं कि भाई సేవ పరమావధిగా ముందుకు సాగుతూ సమాజంలోని పేదలు, బాటసారులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సురక్ష ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ జయంతి, బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన శీతల పానీయాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని పానీయం అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవీ నరసయ్య సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి బక్రీద్ పండుగ సందర్భంగా బెంజ్ సర్కిల్ సమీపంలో సురక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో బాటసారులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరాశ్రయులకు శీతల పానీయాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవీ నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీ నాయుడు, కాసర్నేని కృష్ణప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నగారి బర్త్డే సందర్భం ఈరోజు బెంచ్ సెంటర్ రాష్ట్రం అంతా కూడా మహానాడు జరుగుతుంది. ఈ బెంచ్ సర్కిల్లో మరి డాక్టర్ వెంకట నరసయ్య గారి ఆధ్వర్యంలో ఎవరైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారో ప్రజలందరూ కాసేపు డ్రింక్స్ ఇచ్చేయండి. ప్రధానంగా ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం, కానీ 1940 ఆ ప్రాంతంలో విజయవాడ పేరు బెజవాడ. బెజవాడని ఇంకో పేరు ఏమన్నారంటే బ్లేజ్వాడ అనేవాళ్ళు. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి 48, 49, 50 కూడా చూసిన పరిస్థితి విజయవాడ. ఇవాళ పొల్యూషన్ కానీ ఏదైనా చెప్పండి, ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఉన్నాయి. అసలు ముసలి వాళ్ళు, పిల్లలు బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించే దిశగా
కూల్ డ్రింక్స్. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అన్న ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లా అయినా అన్నగారైనా యశుప్రభు అయినా చంద్రబాబు గారైనా P4 పెట్టారు చంద్రబాబు. ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయమనే కదా. కాబట్టి ఆ సేవ మార్గంలో మనం నడుద్దాం అనే ఉద్దేశంతో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు మన చేతనైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఇట్లాగే ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువ చేద్దాం అనే ఉద్దేశం మాకుంది. దేవుడు సహకరిస్తే. జై సురక్ష, కేవీ నరసయ్య, విజయవాడ. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. మీడియా సోదరులకు అందరికి కూడా అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఏదైతే రాష్ట్రం అంతా పండుగ జరుపుకునే మహానాడు కార్యక్రమంలో ఏదైతే గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఉందో ఆ ఆనవాయితీని పురస్కరించుకుని ఈరోజు మహానాడులో అన్నగారి జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా ఒక పండుగగా జరుపుకున్నారు. అదే సందర్భంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం, ఆ తర్వాత లోకేష్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకున్నారో ఇది మొదటి మహానాడు. దీన్ని పెద్దగా మరి నెల్లూరులో జరుపుకుందాం అనుకున్నాం. కొన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో జరుపుకోవాలని దాదాపు 1824 కష్టాల పరిధిలో ఈ రోజున ఎక్కడైతే జూమ్ మీటింగ్ ఉందో రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పాల్గొని ఏదైతే మా లోకేష్ బాబు గారు చెప్పారు, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు చంద్రబాబు గారు దాని మీదకు క్లస్టర్స్గా అందరం కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి లోకేష్ బాబు నాయకత్వంలో. అలాగే ఏదైతే రాష్ట్రం అభివృద్ధి 5 ఏళ్ళు పోగొట్టుకున్నామో 5 ఏళ్ళు మరి మనం చూసాం, రాక్షస పాలన చూసాం. మోదీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఆయన బంధువుల ఇళ్లపై ఈడీతో దాడులు చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ కార్పొరేషన్ అంశంలో నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. ఎర్ర జెండాను ఎవరు అడ్డుకోలేరని ఈ దాడిని ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడులు నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు సిపిఎం శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్న కేరళలో మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపైన, ఆయన బంధువుల ఇంట్లపైన కన్నూరు, త్రివేంద్రం తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరికి భాగంగా ఈడీ ఈ దాడులు నిర్వహించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిపిఎం మీద కావచ్చు, రేపు ప్రజాతంత్రవాదుల మీద, లౌకికవాదుల మీద ఒక పథకం ప్రకారం సిపిఎం ప్రతిష్టను దెబ్బకొట్టడానికి, వామపక్ష ఐక్యతను దెబ్బకొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నది. దేశంలో బీజేపీలోనూ కూటమి ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల్లోనూ అనేక మంది అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళ మీద మాత్రం ఎలాంటి దాడులు జరగట్లేదు. మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, అందరికీ తెలుసు అవినీతి పరులు. వాళ్ళ మీద ఎక్కడ దాడులు జరగటం లేదు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆయన గురువింద గింజ సామెతలాగా ఎన్నికలకు ముందు వెళ్ళి మోడీని రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, విజయన్ ఇళ్ల మీద ఎందుకు దాడి చేయటం లేదని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ రాహుల్ గాంధీ నడిపాడు. అంటే ఈరోజు వామపక్షాలను దెబ్బ కొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా కొమ్మక్కై కూటమితో చేతులు కలిపి కాంగ్రెస్ ఈరోజు ఈ రెచ్చగొట్టు కార్యక్రమం పాల్పడింది. ఎలాంటి ఆధారం లేదు. ఆ మైనింగ్ ఈడీ శాఖ, అది ఈడీ కాదు, మోడీ శాఖ, మోడీ చేతిలో, కేంద్ర ప్రభుత్వ చేతిలో పనిముట్టుగా ఈడీ, సిబిఐ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మారిపోయినాయి. పినరయి విజయన్ గారి మీద దాడి చేయటం, ప్రజాస్వామ్యం మీద దాడి, పౌర హక్కుల మీద దాడి, ఇది నిరంకుశమైన దాడిని అందరూ ఖండించాలి. ఈడీ అదానీ మీద దాడి చేయదు, కేంద్ర ప్రభుత్వం అంబానీ అవినీతి మీద దాడి చేయదు. వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయటానికి అమెరికాలో అదానీ మీద కేసు వస్తే దాన్ని ఉపసంహరించడానికి ట్రంప్ గారితో మోడీ గారు మాట్లాడారు. అవినీతిని కాపాడటం బీజేపీ పని. బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయి బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళ యొక్క దాన్ని రద్దు చేసి ఉపసంహరించి వాళ్ళ బ్యాంకుల్ని లూటీ చేసిన వాళ్ళ యొక్క రుణమాఫీ చేసినటువంటిది ఇది
బీజేపీ ప్రభుత్వం అవినీతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిళ్లకు మరో మహిళ బలి. ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు. పలమనేరు మార్కజ్ ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.